నిన్న గుత్తివారిపల్లిలో మరి వాటర్ కంటామినేషన్ జరిగింది. ఆ వాటర్ కూడా ఎందువల్ల కంటామినేట్ అయింది, ఎందుకు ఎప్పుడు జరగలే రకంగా, ఎక్కడ ఏ గ్రామాల్లో జరగలే, ఎందుకు కంటామినేట్ అనేది ఇంకా కూడా సాయంత్రానికి రిపోర్ట్స్ వస్తాయి. నిన్న ఆర్డీఓ గారు పోవడం జరిగింది. మా మనుషులు కూడా లీడర్స్, అట్లనే మొత్తం టోటల్ ఎంటైర్ గవర్నమెంట్ కూడా దాని గురించి ఎట్లా చేయాలనేది హౌ టు కంట్రోల్ ఇట్ అనే దాని మీద నిన్న అక్కడ సెక్రటరీస్ కావచ్చు, శానిటైజర్ స్టాఫ్ కావచ్చు, వాటిని అంతా కూడా ఊరికి వెళ్ళి అన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అది ఓన్లీ వాటర్ కంటామినేషన్ జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఈరోజు కూడా అందరు పేషెంట్స్ అందరూ విజిట్ చేశాను. బాలాజీ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నాం. దగ్గర దగ్గర 28 మంది ఉన్నారు. మార్నింగ్ కూడా ఒక 5 కేసులు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు నిన్న తాగిన వాటర్ రియాక్షన్ లేట్గా వచ్చింది కాబట్టి మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా 4 కేసులు వచ్చాయని చెప్పారు. దాన్ని కూడా మనం పరిధిలో తీసుకొని ఏం జరుగుతుందని నేను కూడా ఇప్పుడు ఊరికి పోతున్నాను. ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లోనే ఒకటి చూసి ఎట్లా మంచి చెడ్డ కనుక్కొని, అండ్ ఆల్సో కన్సర్న్ కలెక్టర్తో మాట్లాడాను, ఆర్డీఓతో మాట్లాడాను, ఎంఆర్ఓ అందరూ వచ్చారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకొని చేస్తారని చెప్పారు. అదే నెసెసిటీస్ కూడా ఏమేమి అవసరం ఉన్నాయో అన్నీ కూడా సప్లై చేసాం. వాటర్ ట్యాంకర్స్ ఇచ్చాం, అండ్ ఆల్సో మినరల్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం. ఈ రోజు నుంచి కూడా కలెక్టర్తో మాట్లాడి ఆ ఊరికి ఫుడ్ కూడా అరేంజ్ చేద్దాం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎవరైతే బాగాలేదో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు. ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు కావచ్చు, వాళ్ళు ఫుడ్ కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఫుడ్ కూడా అరేంజ్ చేసినా కూడా ఎలాంటి చేసుకోవాలి చేస్తాం. అట్లనే అక్కడ ఉన్న స్కూల్ కూడా ఈ 1 వీక్ లేకుంటే 4 days క్లోజ్ చేసి ఆ పిల్లలు కూడా లక్కీగా ఏంటంటే పిల్లలకి ఏం కాలేదు, ఎక్కువగా పిల్లలకి ఎఫెక్ట్ కాలేదు. సో అవన్నీ పిల్లలు కూడా జాగ్రత్త తీసుకొని శానిటైజేషన్ అంతా చేశారు. ఆ వాటర్ పైప్ లైన్స్ అనేది మార్చి ఎట్లా చేయాలనేది బాయిలు కూడా మొత్తం క్లీన్ చేసి చేస్తారు.